హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈ రోజు మన వీడియో ఏంటో తెలుసా? టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలా మందికి ఉంటుందండి యూట్యూబ్లో మనీ సంపాదించుకోవాలని. ఒకరి వీడియో చూసి ఇంకొకరి వీడియో చూసి చాలా వీడియోస్ చూస్తున్నారు కదా. ఇప్పుడు అందరూ నాకు మనీ వచ్చిందంటే నాకు మనీ వచ్చిందని. డబ్బు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. డబ్బు మన అవసరాలను తీరుస్తుంది. చాలామంది ఇంట్లో ఖాళీగా ఉండలేక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటారు. కానీ వాళ్ళకు మాత్రం ఎడిటింగ్ రాదు, యూట్యూబ్ గురించి ఏం నాలెడ్జ్ ఉండదు కదా. అవన్నీ యూట్యూబ్లో ఎలా వీడియో అప్లోడ్ చేయాలి అవన్నీ అయితే నేను ఈరోజు చెప్తాను. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మాత్రం టెక్స్ట్ ఛానల్ వాళ్ళైతే చాలా బాగా చెప్తారు. యూట్యూబ్లో టెక్ ఛానల్స్ని సెర్చ్ చేసి చూడండి, వాళ్ళైతే తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేనైతే ఈరోజు యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది చూపిస్తాను, ఇంకా ఎలా ఎడిట్ చేయాలనేది చూపిస్తాను. నేనైతే ఎలా ఎడిట్ చేస్తానో చూపిస్తాను, పదండి. ఫస్ట్ టైం అండి ఇలా కెమెరా ముందుకు వచ్చి మీతో మాట్లాడడం నాకు కొంచెం టెన్షన్గా ఉంది, ఏమనుకోకండి, నా వాయిస్ తడబడుతుంది. ఓకే, మరి ఈరోజైతే నేను ఎలా అప్లోడ్ చేస్తాను అనేది చూపిస్తాను, ఇంకా వీడియో ఎలా ఎడిట్ చేస్తాను అనేది చూపిస్తాను. నాలాగే చాలా మందికి ఉంటుంది కదా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉన్నా కూడా ఎలా ఎడిట్ చేయాలో అని తెలియదు కదా. తెలియక చాలా మంది స్టార్ట్ చేయకుండా ఆగిపోతున్నారు. ఓకే, మీరేం టెన్షన్ పడొద్దు, నేనైతే మీకు చూపిస్తాను, పదండి. ఓకే, ఇదైతే మా మమ్మీ ఫోన్ అండి. నేనైతే నా ఫోన్తో వీడియో తీస్తున్నాను, మా మమ్మీ ఫోన్తో చూపిస్తాను. ఓకేనా. ఫోన్లో అయితే ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళాలండి. ప్లే స్టోర్కి వెళ్ళి అయితే ఇన్షాట్ INSHOT ఇన్షాట్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నాకైతే ఆల్రెడీ ఉంది ఇన్షాట్ యాప్ అయితే ఓపెన్ చేశాను. కనిపిస్తుందా? నేనైతే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. కనిపిస్తుందా? ఇన్షాట్ ఇదైతే క్లిక్ చేసుకుందాం. చూసారా, ఇక్కడ వీడియో ఉంటుంది, ఫోటో ఉంటుంది, కాలేజ్ ఉంటుంది. ఫోటో అయితే మనకి థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది, ఫోటో ఎడిట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. థంబ్నెయిల్ అయితే నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే కాలేజ్ కూడా అవసరం లేదు మనకు, వీడియో ఎడిటింగ్ కాబట్టి వీడియో క్లిక్ చేసుకుందాం. న్యూ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు న్యూ వీడియో కాబట్టి మనకు కావాల్సిన వీడియో అయితే ఇక్కడ క్లిక్ చేసుకుందాం. నేనైతే ఈ వీడియో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే బటన్ మీద క్లిక్ చేద్దాం. చూసారా, ఇదైతే ఇక్కడ క్యాన్వాలోకి వెళ్తే చూసారా, ఇప్పుడు ఒకవేళ లాంగ్ వీడియోగా మనం కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ 16:9కి అయితే వెళ్ళి జూమ్ చేసేసుకుంటే అది లాంగ్ వీడియో లాగా కన్వర్ట్ అవుతుంది. లేదు మనకు షార్ట్గా కావాలనుకుంటే మాత్రం 9:16 ఈ రేషియోలో పెట్టుకుంటే సరిపోతుంది. చెప్పడం మర్చిపోయాను, లాంగ్ వీడియోస్ తీసేటప్పుడు ఫోన్ అడ్డంగా పెట్టి తీయాలి, షార్ట్స్ తీసేటప్పుడు నిలువుగా పెట్టి తీయాలి, మర్చిపోవద్దు. ఓకేనా. లాంగ్ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా అడ్డంగా పెట్టి తీస్తేనే బాగా సెట్ అవుతుంది. ఇప్పుడైతే మనము ఇలా జూమ్ చేసుకుందాం. ఓకే మీద క్లిక్ చేసుకుందాం. వీడియో అయితే ఓకే. ఇప్పుడైతే సౌండ్ అయితే వినిపించట్లేదు నేను, కాపీరైట్ పడుతుందని. ఓకేనా. దీనికి ఆల్రెడీ ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కానీ నేను మాత్రం మీకు సౌండ్ లోలో పెట్టి చూపిస్తున్నాను. ఇలా వీడియో అయితే ఓకే చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఇప్పుడు మనకి వీడియోలో ఉన్న వాయిస్ అయితే తీసేద్దాం. వాల్యూమ్ క్లిక్ చేసి 100 ఉంది కదా, దీన్ని 0 చేసుకొని క్లిక్ చేసుకోవాలి రైట్ గుర్తుని. ఇప్పుడైతే ఆడియో క్లిక్ చేస్తే ఇక్కడ రికార్డింగ్ అనే ఉంది కదా, చూసారా రికార్డింగ్. నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తానో చూపిస్తాను. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఓకే క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు వాయిస్ ఓవర్ వినిపిస్తుంది మీకు, చూడండి. నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. వినిపిస్తుందా? ఓకే. ఒకవేళ ఇది బాగాలేదు అనుకుంటే క్లిక్ చేసి డిలీట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ డిలీట్ అయిపోయింది మళ్ళీ కావాలనుకుంటే ఇలా యారో మీద క్లిక్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. ఓకేనా. బ్యాక్గ్రౌండ్ ఏ నాయిస్ లేకుండా అయితే పెట్టాలండి. మ్యూజిక్ ఎలాంటిదైనా మనము వేరే దగ్గర నుంచి యాడ్ చేస్తే మాత్రం కాపీరైట్ పడుతుంది. లేదంటే మనము యూట్యూబ్ లైబ్రరీలో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని పెడితే అసలు ఇలాంటి కాపీరైట్ ఉండదు. అది కూడా ఫ్రీగా ఇలా డౌన్లోడ్ చేసుకోవాలనేది యూట్యూబ్లో ఉంటుంది. లేదంటే నేను కూడా మరొక వీడియో చేస్తాను. ఓకేనా. ఒకవేళ మనకి లాంగ్ వీడియోలో సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది కదా ఇక్కడ, అది ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను ఆగండి. ఇక్కడ పిప్ అని ఉంటుంది కదా, దీనికి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెటీరియల్ క్లిక్ చేసుకున్న తర్వాత
ఇదిగోండి ఇక్కడ సోషల్ అని ఉంటుంది. సోషల్ మీద మనం సోషల్ మీడియాలో కాబట్టి అప్లోడ్ చేసేది. ఇక్కడ మనకు కావాల్సిన సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుందండి. నాకైతే ఇది కావాలి. దీన్ని క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకుంటే ఇలా వచ్చిందా, మనం కావాల్సిన ప్లేస్లో ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు దీన్ని. మళ్ళీ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, అది పోవాలంటే మనం ఇక్కడ కట్అవుట్ ఉంది కదా, కట్అవుట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్రోమా దీని మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ పోతుంది. సరే, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. మనకి అలా ఏది కావాలనుకుంటే అది పెట్టేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంత చాలా ఈజీగా. ఇంకేమైనా టెక్స్ట్ రాయాలంటే ఇక్కడ టెక్స్ట్ రాసుకోవచ్చు. మనకి ఏమైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యూట్యూబ్ లైబ్రరీలో నుంచే పెట్టాలండి. ఈ యాప్లో నుంచి పెడితే మాత్రం ఏమవుతుందంటే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. కాపీరైట్ 3 కాపీరైట్స్ మన ఛానల్ మీద పడితే మాత్రం మన ఛానలే పోతుందన్నమాట. అందుకే అసలు వేరే మ్యూజిక్ అయితే అసలు ఏది యాడ్ చేయొద్దు. ఓకేనా, యూట్యూబ్లో ఉండే మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇప్పుడైతే యూట్యూబ్లోకి వెళ్ళి ఎలా అప్లోడ్ చేస్తానో చూపిస్తాను. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మరి ఇప్పుడైతే యూట్యూబ్లోకి వెళ్ళి ఎలా అప్లోడ్ చేస్తానో చూపిస్తాను పదండి. ఇప్పుడైతే ఓకే, వీడియో అయితే అయిపోయింది. కానీ ఇక్కడ వాటర్ మార్క్ ఉంది కదా, ఇన్షాట్ అనే వాటర్ మార్క్ ఉంది. దీన్ని ఫ్రీగా రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ దాని మీద క్లిక్ చేయాలి. వాటర్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ రిమూవ్ అని వస్తుంది. ఫ్రీ రిమూవ్ ఒక 1 వీడియో చూపిస్తారు. 1 వీడియో అయితే ఫ్రీగా రిమూవ్ అవుతుంది. వీడియో చూస్తే వీడియో చూడాలి. ఒక 10 సెకండ్స్ వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో అయితే చూసేస్తే అది ఫ్రీగా రిమూవ్ అవుతుంది. లేదంటే సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. అసలు ఇంకా రాదు వాటర్ మార్క్, దానికైతే డబ్బులు పే చేయాలి. అవసరమా, ఒక వీడియో చూస్తే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూసారా వాటర్ మార్క్ అయితే ఇక్కడ పోయింది. మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఇందాక ఇన్షాట్ అనే వాటర్ మార్క్ ఉండేది. ఇప్పుడైతే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఒక వీడియో వచ్చింది. డౌన్లోడ్ అయిపోతుంది. ఇంతే అండి, అన్ని వీడియోస్ అయితే ఇలాగే ఎడిట్ చేసుకుంటాను నేనైతే. ఓకే అండి, ఇప్పుడైతే యూట్యూబ్లోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్ ఓకే అండి, ఇక్కడైతే యూట్యూబ్ ఓపెన్ చేశాను కదా, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు మనం షార్ట్ అప్లోడ్ చేయాలి కాబట్టి షార్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ లైవ్ పెడితే లైవ్, పోస్ట్ అయితే పోస్ట్, లాంగ్ వీడియో అయితే వీడియో క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి షార్ట్ మీద క్లిక్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నానండి. ఇక్కడ సెలెక్ట్ మల్టిపుల్ 2-3 అయినా పెట్టుకోవచ్చు. అక్కడ నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడైతే ఓపెన్ అయింది చూసారా. ఓకే, 15 సెకండ్సే ఉంది నా వీడియో. 14 సెకండ్స్ ఉంది, 14.5. 1 మినిట్ ఉంటుంది షార్ట్ అయితే. నేను చాలా తక్కువ ఉంది కాబట్టి ఓకే పర్లేదు. ఒకవేళ 1 మినిట్ కంటే ఎక్కువ ఉంటే అక్కడ యాడ్ మ్యూజిక్ అని రాదు, చూపిస్తాను అండి. ఇప్పుడైతే కొత్తగా వచ్చిందన్నమాట. షార్ట్స్ 3 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు, తెలుసా మీకు? అది 3 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ అక్కడ యాడ్ మ్యూజిక్ రాదు, నార్మల్గా వస్తుంది. ఇక్కడ యాడ్ మ్యూజిక్ అయితే మనకు నచ్చిన మ్యూజిక్ అయితే పెట్టుకోవాలి. మనకు నచ్చింది అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సౌండ్ తగ్గిస్తాను, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది మళ్ళీ. ఓకే, ఇక్కడైతే ఈ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్టెడ్. ఓకే, రైట్ ఇక్కడ టిక్ చేశాను. ఓకే అయింది. ఇప్పుడైతే ఇక మనకు కావాల్సిన ఫిల్టర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫిల్టర్ సెట్ చేసేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నాను. కనిపిస్తుందా మీకు? అర్థమవుతుందా? ఓకే, మనకు కావాల్సిన క్యాప్షన్ అయితే ఇక్కడ సెట్ చేసుకుందాం. ఏదో ఒకటి రాసుకుందాం. ఇక్కడ నేనైతే ఇక్కడ ఏదైనా ఓకే ఇచ్చేసాను. ఇక్కడ ట్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు, హ్యాష్ ట్యాగ్స్. ఓకే అండి, ఇక్కడైతే వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తున్నాను కదా. ఇక్కడ ట్యాగ్స్ అయితే మంచిగా ఇవ్వాలన్నమాట. వీడియోకి సంబంధించినవి కొంచెం ట్యాగ్స్ అయితే మనకి యూజ్ అవుతాయి. ట్యాగ్స్ వల్ల వైరల్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్తారు. మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. నేనైతే పెడతాను తెలుగు. ఓకే,
ఇంకా మనకి నచ్చినవి పెట్టుకోండి. హ్యాష్‌ట్యాగ్ వైరల్ వీడియో, వైరల్ షార్ట్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను నేను. ఏంటంటే ఇక్కడ పెన్సిల్ ఉంది కదా, కనిపిస్తుందా మీకు? ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసి వీడియో ఎక్కడ మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే అక్కడ పెడదాం. ఎందుకంటే వీడియో ఓపెన్ చేసే వాళ్ళకి ఈ పిక్ కనిపిస్తుంది అన్నమాట. అలా ఇంట్రెస్టింగ్గా కనిపించడం వల్ల వాళ్ళు క్లిక్ చేస్తారన్నమాట. మన వీడియో క్లిక్ చేసి వాళ్ళు చూస్తారు. అలా మన వీడియోకి హెల్ప్ అవుతుంది అన్నమాట. అదే థంబ్నెయిల్ లాగా అన్నమాట. దీనికి షార్ట్స్కి థంబ్నెయిల్ ఉండదు కదా, అందుకే ఇలా ఇచ్చారనమాట ఆప్షను. ఇలా మనకు నచ్చిన దగ్గర ఇలా పెట్టుకుంటే అక్కడ వాళ్ళకి అలా కనిపిస్తుంది అన్నమాట. అలా కనిపిస్తే వాళ్ళకి ఒకవేళ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే క్లిక్ చేస్తారు. అలా ఇంట్రెస్టింగ్గా పెట్టాలి. ఓకేనా, అర్థమవుతుందా? ఇప్పుడైతే హ్యాష్‌ట్యాగ్స్ ఓకే. ఇక్కడైతే అప్లోడ్ షార్ట్ అయితే అప్లోడ్ అవుతుంది, చూసారా? ఇవ్వండి, ఇంతే. షార్ట్ అయితే అప్లోడ్ అవుతుందండి. ఇంతే అండి, చాలా సింపుల్గా అయితే మనమైతే అప్లోడ్ చేసుకోవచ్చు వీడియోస్. ఎడిటింగ్ అయితే నేను ఇన్‌షాట్ యాప్ యూజ్ చేస్తాను, లేదంటే కైన్ మాస్టర్లో కూడా చేసుకోవచ్చు అండి. నాకైతే ఇన్‌షాట్ అయితే నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇలా అండి. నేనైతే ఫస్ట్ ఒక ఛానల్ కూడా క్రియేట్ చేశానండి. అందులో నా ఓన్ వాయిస్ కాకుండా నేనైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదేదో పెట్టేదాన్ని. అయితే 980 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ నాకు ఏమైందంటే మానిటైజేషన్ ఆగిపోతుందేమో అని చెప్పి డౌట్ వచ్చింది. ఎందుకు అవసరం, ఆ రిస్క్ ఎందుకు, ఇంకా వీడియోస్ అందులో ఎందుకు పెట్టడం అని చెప్పి 1 ఇయర్ అయితే గ్యాప్ వచ్చిందనమాట. నా ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ వచ్చి ఉంట్లా నేనైతే రెస్ట్ తీసుకున్నాను, అది ఆపేసాను. ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ చేసినా కూడా అది మానిటైజేషన్ అవుతుందో లేదో నాకైతే డౌట్ వచ్చేసి వెంటనే డిలీట్ చేసి కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే 132 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. అందులో అయితే 900 ఎబో ఉన్నారు, కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చి డిలీట్ చేసేసాను. ఓకే, మరి ఇంతే అండి. చాలా సింపుల్గా అయితే నేనైతే ఎడిట్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే అడగండి. మా ఫ్రెండ్స్ అయితే నన్ను అడిగారు ఎలా ఎడిట్ చేస్తావు ఇలా అని. అందుకే వాళ్ళకి ఇంకా చాలామంది ఉంటారు కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఒకరికి మనీ వస్తుందంటే మనకు కూడా ఆశ ఉంటుంది కదా, ఎందుకు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం అని. అందుకే ఛానల్ స్టార్ట్ చేద్దామని చాలామంది అనుకుంటారు, కానీ ఎడిటింగ్ రాక ఆగిపోతారు కదా, వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను అన్నమాట. ఓకే అండి, మరి అంతే అండి. అర్థమైందా? మరి నేనైతే అర్థమైందనే అనుకుంటున్నాను. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని నేనైతే అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే అయితే నాకు కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మరి నేనైతే ఇంత చాలా సింపుల్గా ఎడిట్ చేసుకుంటానండి. ఒకవేళ మీకు ఇన్‌షాట్ కాకుండా కైన్ మాస్టర్లో ఎడిట్ చేయడం వస్తే మాత్రం అందులోనే చేసుకోండి. ఇన్‌షాట్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది, అందుకే నేనైతే ఇందులోనే ఎడిట్ చేస్తాను. ఓకే, మరి నేను యూజ్ చేసే మైక్ ఏంటి అని అనుకుంటున్నారా? మైక్ అయితే ఏం వాడనండి, ఇలాగే ఇస్తాను వాయిస్ ఓవర్. ఇక్కడ ఫోన్ దగ్గర పెట్టుకొని అన్నీ క్లోజ్ చేసేసుకొని సైలెంట్గా ఉన్న ప్లేస్కి వెళ్ళి అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను. మా పాప అయితే చాలా అల్లరి చేస్తుంది. అల్లరి చేసినప్పుడు అయితే అసలు అక్కడ ఉండను నేను, చాలా దూరంగా వెళ్ళిపోయి అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను. లేదంటే డిస్టర్బెన్స్ వస్తే ఎవరు వినరు కదా, డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి స్కిప్ చేసి వెళ్ళిపోతారు. అందుకే కొంచెం కేర్ఫుల్గా వాయిస్ ఓవర్ ఇస్తాను. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను తప్పకుండా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మరి ఇలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్తో నేనైతే రాబోతున్నాను. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో మరొకరికి సజెస్ట్ అవుతుంది. ఓకే, మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి, బాయ్ బాయ్.